గట్టిగానా స్వామియే శరణమయ్యప్ప. మా స్వామి ఇవ్వాలనే ఫస్ట్ కన్నెస్వామి ఇవ్వాలనే మాలేసుకొని వచ్చిండు. మా ఇంట్లో కేదారేశ్వర స్వామిని కార్తీక పౌర్ణమి కొమ్మకు పెట్టుడు అంటారు. ఇవాళ మళ్ళీ నైవేద్యం చేసి పెట్టి ఉసిరికాయలు మామిడాకు అన్నీ పెట్టి మళ్ళా కదిలిచ్చి ఇవాళ మళ్ళా కేదారేశ్వర పటవలను మళ్ళా యథాస్థానంలో ప్రతిష్టాపన చేయాలి. మళ్ళా సంవత్సరం వరకు అవి ముట్టుకోవద్దు. మళ్ళా సంవత్సరం దీపావళికే మళ్ళా తీసి మళ్ళా శుద్ధి చేసి మళ్ళా వ్రతం చేసుకోవాలి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర హర. అవి అసలు ఆ పొట్టు తీస్తలేరు సరిగా, కాయలు కూడా గట్టిగా ఉంటాయి. ఇలా చక్కెర ఉన్నది చూడు సార్ బాటిల్లో తాంబాలంలో. నారికేల నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నమః శివాయ. ఒక్క నిమిషం. డమరకం మోగుతుంది మా ఇంట్లో డమరకం. అందరికీ నమస్తే. నేను మీ సరళ శ్రీరామోజు. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి వరకు మేము ఏ గుళ్ళలకు పోయినాము, ఎక్కడెక్కడ దీపాలు వెలిగించినాము, ఏ దేవుడి దర్శనాలు చేసుకున్నాము అనేది అన్నీ ఈ వీడియోలో ఒకటే జాయింట్ చేసేసి పెట్టిన అన్నట్టు. వీడియోనైతే చివరి వరకు చూడండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో తులసి కోట దగ్గర సాయంత్రం చేసుకున్న పూజ అన్నట్టు. ఉదయం వీడియో తీయలేకపోయినా నేను, అంత పొద్దున్నే కాబట్టి ఇక వీడియో తీసుకోవడం కుదరలేదు, అందుకని సాయంత్రం తీసిన. మీరందరూ మీ దీపావళి పండుగ మీ ఇళ్ళల్లో ఏ విధంగా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మాకైతే దీపావళి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే పని ఉంటుంది. కేదారేశ్వర వ్రతం కాబట్టి ఇల్లంతా శుద్ధి చేసుకోవడము, బట్టలన్నీ అన్నీ నీట్గా పెట్టుకోవడం, ఇల్లంతా పెయింట్లు వేసుకోవడము, దేవుని రూమ్కి పెయింట్లు వేసుకోవడం, మస్తు పని ఉంటుంది. నెల రోజుల ముందు నుంచే పని ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం పండుగలు తొందర దగ్గర వచ్చినట్టు అనిపించినాయి. వినాయక చవితి నవరాత్రులు నేను వినాయకుడిని ఇంట్లో 9 రోజులు పెట్టి పూజ చేసుకుంటా కదా, మీరు వీడియోలో చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి వినాయక చవితి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. తర్వాత దసరా నవరాత్రులు దుర్గామాతను పెట్టుకోను ఇంట్లో, కానీ మండపం దగ్గరికి వెళ్ళైతే పూజ చేస్తాము, రోజు దర్శనం చేసుకుంటాం. మళ్ళీ 15 రోజులు కాకముందే మళ్ళీ దీపావళి. ఇంకా దీపావళి పండుగ అంటే మీకు తెలిసిందే. ఇక కేదారేశ్వర వ్రతాలు ఉంటే ఎంత పని ఉంటుందో తెలుసు కదా. కేదారేశ్వర వ్రతాలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదేమో మా కాలనీలోని మృత్యుంజయ ఆలయము, శివాలయము, అతి శక్తివంతమైన టెంపుల్ అన్నట్టు.
ఏ కోరిక కోరుకున్నా స్వామివారు వెంటనే నెరవేరుస్తారు అని అందరికీ నమ్మకము. చుట్టుపక్కల వాళ్ళు కూడా సిటీల నుంచి వస్తారు అన్నట్టు. అది ఇప్పుడు కాదు ఎందుకు కీలే మనం ఇరుక్కున్నాం చూడు వేములవాడలా మేము కూడా అందరం మంచిగా దీపాలు వెలిగిస్తున్నాం. ఇవి మన తొందరగా అగ్గిపెట్టి ఆడేసిన గడేసిన అగ్గిపెట్టి. హాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు కుంకుమ ఇవ్వండి ఫ్రెండ్స్. పెట్టండి ఇవ్వండి ఫ్రెండ్స్. పసుపు కుంకుమ పెడుతున్నాము. ఆయిల్ ఇవ్వండి ఫ్రెండ్స్. అగ్గిపెట్టి అన్నీ ఉన్నది రా. ఒక్కసారి 3 పడతలేవు. అంజలి కోసం అయింది. మీరు ఇద్దరికి మంచిగా పడతాను. మీ ఇద్దరిది దగ్గర ఉన్నది మంచిగా ఒక్కసారి పడతాను. అదే అంజలి ఇట్లా తర్వాత కొంచెం వెనుకపోండి. అగ్గిపెట్ట నీకే ఇచ్చినాము. ఆనే ఉన్నది ఒకటి మీద చూడు కింద. కానీ నీళ్ళు ఫస్ట్ ఆంటీ అలిగిచ్చిద్ది. ఆంటీ దగ్గర తర్వాత శంభో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అగరబత్తి ఉంది కదా ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. అగరబత్తులు ఉన్నాయి, ఆయన ముట్టేయండి. ఇక తడిచినాయి. అయ్యో అయిపోయినాయి పుల్లలు ఫ్రెండ్స్. అగరబత్తులు అడ్డుకుంటే ముట్టే రాదు. అగరబత్తి ఓం నమ శివాయ. ఒకటి వెలిగించుకొని పోయి హారతి కర్పూరం పెట్టు వత్తులకి. ఒకడు అగిపుల్లు అంజలి, వాడు అగిపుల్లు తీసుకో. మండంది మండే పుల్లే. అగరబత్తి ఇవ్వాలా అంజలి?
మనం ఒక తమ్మలపాకులు మర్చిపోయినాం పో. శిరీష తెచ్చింది, మన ఇంట్లో చెట్టు ఉన్నది కాబట్టి మర్చిపోయినాం. మల్లె మల్లె వీరులకి మల్లె మల్లె వీరులకి నల్లె కొల్ల వేసిన పూలని కొల్లక సమర్పి ఒక కొడరి కర్పూరని రాజనము కొను మంగళకరము కర్పూరని రాజనము బ్రహ్మంగై కొనుము మంగళకరము కర్పూర నీరాజనము నిన్ను నమ్మిన వారికెల్లా ఎన్నడూ మోసం పోలేదు, నిన్ను నమ్మిన వారికెల్లా ఎన్నడూ మోసం పోలేదు. కన్ను తెచ్చి చూడుమయ్య కన్నీరలే పుట్టావాసం కర్పూర నీరాజనము. పాపా ఏ పాపా Let's